Hi. SBI clerk mains, question paper number 106. 106. Come on, my dear friends. ఎందుకు చిటికేసానో మీకు తెలుసు. You know. మాస్టర్ ఈ పేపర్తో ఎందుకు వచ్చారో కూడా మీకు ఐడియా ఉంది. ఇప్పుడు ఏముంది ఇక్కడ 7 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. SBI clerk mains 2019 model replica. SBI clerk mains 2009 replica. ఏం లేదు, ఏం కంగారు పడక్కల. ఏమంటాడు ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ హ్యాజ్ ఎర్రర్ ఇన్ స్టేట్మెంట్ 4. చివరి దాకా అలాగే అడిగాడు. ఒకసారి 55 చూద్దామా. స్టేట్మెంట్ 7, 57లో స్టేట్మెంట్ 5 ఎక్కడ ఎర్రర్ ఉంది, నో ఎర్రరా. సో ముందుగా మనం ఏం చేద్దాం, ఒక్కొక్క క్వశ్చన్లోనే ఎక్కడెక్కడ ఎర్రర్ ఉందో చూద్దాం. అయిపోయినట్టుగా చివరిలో ఆన్సర్ చేయొచ్చు కదా. చూద్దామా. ఫస్ట్ వన్, వాటి కింద క్వశ్చన్స్లో ఫస్ట్ స్టేట్మెంట్కి ఫస్ట్, సెకండ్ స్టేట్మెంట్ సెకండ్ ఇవ్వలే. ముందు 7 అడిగాడు, తర్వాత 5 అడిగాడు, తర్వాత 4 అడిగాడు, తర్వాత 1 అడిగాడు. వాటిని మొత్తం జంబులు చేసి పడి చెప్పాడు. కానీ ముందుగా సబ్జెక్ట్లోకి వచ్చాక తర్వాత ఆన్సరింగ్ వెళ్దాం. ఎస్, the Rajiv Gandhi Kisan Nyay Yojana launched by Chhattisgarh last week aims to supplement the income of the state's 18 lakh rice, maize and sugarcane farmers by rupees 10,000 to 13,000 per acre through direct cash transfers. Yes, Malla. The Rajiv Gandhi Kisan Nyay Yojana launched by Chhattisgarh last week aims to supplement the income of the state's 18 lakh rice, maize and sugarcane farmers by rupees 10,000 to rupees 13,000. రైజ్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి to supplement the income of the state's 18 lakh farmers by rupees 10,000 to rupees 13,000 per acre. ఓకే, బై ఉంచేద్దాం. యాక్చువల్గా ఫ్రమ్ ఏమో డౌట్ వచ్చింది, ఎక్కడ అది కాదు. బట్ ఇంకా తప్ప ఎక్కడ కనబడుతుంది అంటే మనకి ఎస్, ద రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్ యోజన లాంచ్డ్ బై ఛత్తీస్గఢ్ లాస్ట్ వీక్ ఎయిమ్డ్ బికాజ్ లాస్ట్ వీక్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి. యాక్చువల్గా ఇక్కడ మనం బై కాదు ఫ్రమ్ ఏమో అనుకున్నాం, కానీ అది బైయే. సో దట్ 2 సార్లు చదివిన తర్వాత అర్థమైంది అదే కాబట్టి పాస్ట్ టెన్స్ లో ఉండాలి. కాబట్టి అక్కడ ఎయిమ్డ్కి వెళ్దాం, టు సప్లిమెంట్ అని అందాం. సో దట్ 52. నో డైరెక్ట్గా చేద్దాం. Besides the center's PM Kisan scheme that provides rupees 6,000 to farm families owning less than 5 acres of land, Telangana, Odisha and Andhra Pradesh have similar cash transfer programs for farmers. Besides the center's PM Kisan scheme lo error ledu, that provides rupees 6,000 to farm families, no problem. Owning less than 5 acres of land, no problem. Besides that, Telangana, Odisha and Andhra Pradesh have similar cash transfer programs for farmers. No error. ఎటువంటి ఎర్రర్ లేదు. Now we are going to third one. Third one లోకి వెళ్దాం. For balancing the interest of the consumer and the farmer, India has an extensive minimum support price regime. Which work కాదు నాన్న, which works. మినిమం సపోర్ట్ ప్రైస్ రెజ్యూమ్ సింగులర్ అయినప్పుడు విచ్ వర్క్స్ ఇన్ కాంబినేషన్ విత్ అని ఉండాలి. విచ్ వర్క్ కాదు, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ రావాలి. ఇక్కడికి 3 ఎర్రర్ లొకేషన్స్ అయ్యాయి. ఫోర్త్ వన్, బట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ నైదర్ ఎంఎస్పి ప్రొక్యూర్మెంట్స్ నాట్ అప్లై చేశాడు కాబట్టి మరలా ఎర్రర్ మిత్రమా. నైదర్ వచ్చినప్పుడు ఏం రావాలి, నార్ రావాలి. ఎర్రర్ దొరికింది. నా ఫిఫ్త్ వన్, ద సెంటర్ స్టేస్ ఇట్ ఫిక్సెస్. ఎలా ఒప్పుకుంటాం,
సేస్ వెర్బ్ అయినప్పుడు ఇట్ ఫిక్సెస్ మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ అవుతున్నప్పుడు ఆ రెండిటి మధ్యలో ఏముండాలయ్యా అంటే ఎస్ దట్ ఇట్ ఫిక్సెస్ ఎంఎస్పీస్ at 1.5 times the cost of production for farmers, but the calculation is not free of controversial అన్నాడు. ఇక్కడ కూడా నాకు తప్పు కనబడుతోంది, నన్ను ఫ్రమ్ ఉండాలి, ఫ్రీ ఫ్రమ్ కాంట్రవర్సీ, ఓకే. నౌ దేర్ ఆర్ 2 మిస్టేక్స్ మనకు కనబడుతున్నాయి, బట్ ప్రిపోజిషన్ తీసుకోండి, ఫ్రీ ఫ్రమ్ కాంట్రవర్సీ. నౌ లాస్ట్ ఇయర్ సెవరల్ స్టేట్స్ ఇంక్లూడింగ్ ఛత్తీస్గఢ్ అండ్ బీజేపీ, Chhattisgarh and BJP ruled UP and Haryana have questioned the center's MSP calculations. Last year, several states, including Chhattisgarh and BJP ruled UP and Haryana questioned ayya, have questioned kaadu. Last year అనేది past tense ayya, కాబట్టి questioned the center's MSP calculations past tense. Now, question number 54. Though food is a universal necessity, correct? They who produce it languish at the bottom of the economic pyramid. And though food is a universal necessity, though they who produce it కాదమ్మా, those who produce it అని అనాలి. సో దే అనేది అక్కడ మనకి తప్పుగా కనబడుతుంది, హూ ఎవర్ ప్రొడ్యూస్ ఇట్ అన్నా బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51, వన్ మోర్ టైం. బిట్ నెంబర్ 1 లో మనకి 2 మిస్టేక్స్ కనబడుతున్నాయి, చివరికి ఒకటి తీసుకున్నాం, దట్ ఈజ్ ఎయిమ్డ్ అయి ఉండాలని. సెకండ్ వన్కి వచ్చినప్పుడు మిస్టేక్ ఏమి కనబడలేదు. థర్డ్ వన్కి వచ్చినప్పుడు విచ్ వర్క్స్ అని మాట్లాడాలి, థర్డ్ పర్సన్ సింగులర్. ఫోర్త్ వన్కి వచ్చినప్పుడు నైదర్ నార్ రావాలి. ఫిఫ్త్ వన్కి వచ్చినప్పుడు బట్ దిస్ కాలిక్యులేషన్ ఈజ్ నాట్ ఫ్రీ ఫ్రమ్ కాంట్రవర్సీ, దట్ ఈజ్ డి అయి ఉండాలి. లాస్ట్ ఇయర్ అన్నాడు కాబట్టి హ్యావ్ క్వశ్చన్డ్ కాదు, క్వశ్చన్డ్ అయి ఉండాలి. అండ్ అక్కడ దే అనేటువంటి బి అబ్సల్యూట్లీ రాంగ్ అండి. సో హూ ఎవర్ ప్రొడ్యూస్ ఇట్ లాంగ్వేజ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద ఎకనామిక్ పిరమిడ్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ బి మిస్టేక్. అక్కడితో 7 క్వశ్చన్స్ అయ్యాయి. 8th వన్ 57th అయిందమ్మా, 58th వచ్చాను. చూడండి, ఇటువంటి పారాగ్రాఫ్స్ ఇచ్చినప్పుడు ఏలో ఏం సూటబుల్ అవుతుంది, బిలో ఏం సూటబుల్ అవుతుంది అని అంటున్నాడు. ఇక డైరెక్ట్ గా సి దగ్గరికి రండి. సిలో ఏం సూటబుల్ అవుతుందో ముందు చూసేద్దాం. డిస్పైట్ ద పాసిబుల్ డాష్ ఆఫ్ అన్నాడు. పాసిబుల్ ఏమో యాడ్జెక్టివ్, డాష్ తర్వాత ఏమో ఆఫ్ వచ్చింది, యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ రావాలి, డాష్ తర్వాత ఆఫ్ వచ్చింది కాబట్టి అక్కడ కూడా నౌన్ రావాలి. అంటే ఖచ్చితంగా రావాల్సినది టెర్మినేషన్, అంటే లాస్ట్ వన్ బి అవ్వాలి. లాస్ట్ వన్ బి అయిన ఆన్సర్ ఏసీబి అయిపోయింది. పాసిబుల్ కల్మినేట్ ఆఫ్ అనలేం, పాసిబుల్ ఎక్స్పోనెన్షియల్లీ ఆఫ్ అనలేం, పాసిబుల్ టెర్మినేషన్ ఆఫ్ అంటాం. ఆన్సర్ అయిపోయిందండి. నేను ముందుకెళ్తున్నా. 59 జెడ్ లో ఏం అప్లై చేస్తావు అని అడుగుతున్నాడు. ముందు జెడ్ ఎక్కడుందో చూద్దాం. ఎస్, జెడ్ లో ఏం అప్లై చేస్తామంటాడు. లాంగ్వేజ్, ఫిలాసఫీ, సైంటిఫిక్ మెథడ్, ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ అంటున్నాడు. we also discover more effective ways to learn. నేర్చుకోవడానికి చాలా ఎఫెక్టివ్ వేస్ ఉన్నాయట. లెర్నింగ్, నంబర్స్, రిటన్ లాంగ్వేజ్, ఫిలాసఫీ, సైంటిఫిక్ మెథడ్, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్. టాలరెన్స్ ఎవరికి కావాలి, ట్రాన్స్పరెన్సీ ఎవరికి కావాలి, దట్ ఈస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అబ్జర్వేషన్, టాలింగ్ డివైసెస్. వెరీ గుడ్. అబ్జర్వేషన్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం కదండి లెర్నింగ్ లో, దాని గురించి మాట్లాడుతున్నాడు. టాలరెన్స్ అంటే సహనము అని అర్థం, ట్రాన్స్పరెన్సీ పారదర్శకత, ఇన్వెస్టిగేషన్ పరిశోధన, అవేర్నెస్ అవగాహన. అక్కడ మనం వాడే డివైసెస్ ఇవన్నీ ఏమిటయ్యా అంటే అబ్జర్వేషన్ కు వాడేవే. సెకండ్ వన్, వాట్ ఈజ్ కామన్ బిలీఫ్? కామన్ బిలీఫ్ ఏమిటి అని అడుగుతున్నాడు. ఎక్కడైనా కామన్ బిలీఫ్ ఉందేమో చూద్దాం, ఒకవేళ దొరకపోతే మొత్తం చదవాలి. ఎస్, ఇట్ ఈజ్ ఏ కామన్ బిలీఫ్. It is a common belief that Moore's law makes predictions
రిగార్డింగ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ టెక్నాలజీ, రిగార్డింగ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ టెక్నాలజీ. ఎస్, చూడండి ఒకసారి ఇక్కడ ఎక్కడ దొరుకుతుందో మీకు. వాట్ ఈజ్ ఏ కామన్ బిలీఫ్? మూర్స్ లా మేక్స్ ప్రిడిక్షన్స్ రిగార్డింగ్ ద ఫార్మ్స్ ఆఫ్ టెక్నాలజీ. సెకండ్ వన్ ఆన్సర్ దొరికేసింది, అయిపోయింది నాన్న, ముందుకు వెళ్దాం. మూర్స్ లా మేక్స్ ప్రిడిక్షన్స్ రిగార్డింగ్ ద ఫార్మ్స్ ఆఫ్ టెక్నాలజీ. కామన్ బిలీఫ్ అనే మాటను పట్టుకుని పైకి చెక్ చేసాం, సెకండ్ లైన్ లో దొరికింది. 60th వన్, వాట్ ఆర్ ద మోర్ ఎఫెక్టివ్ వేస్ డిస్కవర్డ్ టు లెర్న్? ఏమండి ఎఫెక్టివ్ వేస్ అన్నాడా అండి? ఎఫెక్టివ్ వేస్ అంటే ప్లూరల్ రావాలి కదండి. ఓన్లీ ఫిలాసఫీని ఎఫెక్టివ్ వేస్ అని అలా అంటాం, ఎఫెక్టివ్ వే అంటాం. కానీ సైంటిఫిక్ మెథడ్ని ఎఫెక్టివ్ వేస్ అని అలా అంటాం, ఎఫెక్టివ్ వే అని. కానీ మరి ఇప్పుడు మీరు ఎఫెక్టివ్ వేస్ అని అనాలనుకోండి, ఫిలాసఫీ, సైంటిఫిక్ మెథడ్, లాంగ్వేజ్, కంప్యూటర్స్ 4 కలిపితేనే ప్లూరల్ వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి చెప్పు, చెప్పాలి మాస్టారు. దట్ ఈజ్ ఆల్ ద 4. 62, వాట్ ఈస్ ద మోస్ట్ సిమిలర్ వర్డ్ టు ఎవల్యూషనరీ అన్నాడు. ఎవల్యూషన్ అవుతోందంటే డిగ్రేడ్ అవుతోందన్న, రోజు రోజుకి ఎవల్యూట్ అవుతోంది అంటాం. ఎవల్యూషన్ వస్తోంది అంటే డిగ్రేడ్ అవుతున్నట్టు కాదండి, దాన్ని ఎగ్జామిన్ చేస్తున్నామని కాదు. ఎవల్యూషన్ అనేది మనం డిస్కవర్ చేసేది కాదు, దానంతరదే ఉద్భవించేది. కావున అది డిమాలిషింగ్ కాదు, డిగ్రేడింగ్ కాదు, ఎగ్జామినింగ్ కాదు, డిస్కవరింగ్ కాదు, దట్ ఈజ్ అప్డేటింగ్. 63 అయిపోయిందా ఆన్సర్? మళ్ళా మరొక్కసారి మీకోసం 58. ఏం చేసాం? 58 ఎంతసేపు పట్టింది పారాగ్రాఫ్ చేయడానికి మనకి? ఏంటి ఆలోచిస్తున్నాం? క్లర్క్ మైన్స్ లో మార్కులు ఎలా వస్తాయనా? ఈజీగా వస్తాయి, నో డౌట్ ఎట్ ఆల్. ఏమండి సిలో ఏమొస్తుంది అన్నాడు. పాసిబుల్ అనే యాడ్జెక్టివ్ చూడగానే నౌన్ రావాలని తెలిసింది, కాబట్టి సి ఖచ్చితంగా బి అయి ఉండాలి. అలా అయిన ఏకైక ఆప్షన్ అదొకటే కదా ఉంటా. ఏముంది ఇక్కడ? కేవలము ఇదొక్కటే ఉంది కాబట్టి అదే ఆన్సర్, ఏసీబీ. 59లో ఏం చేశారు మాస్టారు? జెడ్లో వాడు ఏం మాట్లాడుతున్నాడు? మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్ గురించి మాట్లాడుతున్నాడు, అక్కడ టూల్స్ ఆఫ్ అబ్జర్వేషన్ గురించి మాట్లాడాడు. థర్డ్ వన్కి వచ్చినప్పుడు కామన్ బిలీఫ్ ఏమిటి అని అడిగినప్పుడు పారాగ్రాఫ్లో సెకండ్ లైన్లోనే కనపడింది మనకి, అదేంటో మూర్స్ లా గురించి. దట్ ఈస్ ద ఆన్సర్. 61, ఏమండి వేస్ అని అన్న తర్వాత ఓ అమాయకుడా మొత్తం చదువుతావా పారాగ్రాఫ్? వేస్ అని వాడు అన్న తర్వాత రీసెంట్గా ఎప్పుడో మనం ఒకసారి క్లర్క్ పేపర్ చేసినప్పుడు చూసినాం. వాట్ ఆర్ ద మెథడ్స్ అన్నప్పుడు 1 2 3 4 ఇచ్చి చివర ఆల్ ద 4 అన్నప్పుడు అప్పుడు కూడా మనం అదే పని చేసాం. వేస్ అని ప్లూరల్ అడిగినప్పుడు సమాధానం కూడా ప్లూరల్లో ఉండాలి కదా, కాబట్టి ఆల్ ద 4. 62, ఏమంటే ఎవల్యూషన్ అంటే తెలుసుగా మనకి, అది డిగ్రేడింగో, డిమాలిషింగో, ఎగ్జామినింగో లేదా డిస్కవరింగో కాదయ్యా, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది ఎవల్యూషనరీగా. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్ విత్ దట్. తమ్ముడు దీనివాడు లాస్ట్ ఇయర్ మోడల్ ఇది కూడా జంబుల్డే. ముందు రెండింటిని రీప్లేస్ చేయమంటాడు, తర్వాత ఏది ఫస్ట్ ఏది సెకండ్ మామూలుగానే అడుగుతాడు. ముందు మనం అని మనకెందుకు, డేటాని పర్ఫెక్ట్గా చూద్దాం. డేటాలో ఇంటర్చేంజెస్ ఏమైనా ఉంటే కనుక చేంజ్ చేసేద్దాం. ద అనౌన్స్మెంట్ ఆఫ్ రిఫార్మ్స్ ఇన్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ హ్యాస్ బీన్ హెయిల్డ్ బై సమ్ at the 1991 movement for agriculture. Very good. అదే ఫస్ట్ వన్, ఎందుకంటే సిలో వైల్ వచ్చింది, డిలో ఆల్ ఆఫ్ దీస్ వచ్చింది, ఈలో ఈవెన్ దెన్ వచ్చింది. సో దట్ సి ఫస్ట్ వన్ కాదు, డి ఫస్ట్ వన్ కాదు, ఈ ఫస్ట్ వన్ కాదు, ఏ ఈజ్ ద ఫస్ట్ వన్. ద 3 రిఫార్మ్స్ అన్నాడు. The 3 reforms regarding agricultural marketing were the reforms in the Agricultural Produce Marketing Committee Act, the Essential Commodities Act, the Essential Commodities Act and on contract farming అని చెప్పాడు. While it does not mean much on the ground, it has successfully managed to defeat attention. చూద్దాం, all of these have been in discussion. all of these అన్నాడు.
ఇది ఎక్కడ రావాలో అక్కడ రావాలి. ఈవెన్ దెన్ ద రిఫార్మ్స్ ఆర్ నాట్ నో మోర్ దాన్ ఇన్ రీట్రేషన్ ఆఫ్ ఎర్లియర్ అనౌన్స్మెంట్ అన్నాడు. ఈ అనౌన్స్మెంట్ కి సంబంధం ఉంది కాబట్టి ఈ అక్కడికి వెళ్ళాలి. ఈ అక్కడికి వెళ్ళిందంటే ఇంటర్చేంజ్ లో బి కిందకి రావాలి. కాబట్టి ఏ ఈ తర్వాత while it does not mean much on ground had successfully managed defeat attention from the AEC D B AEC D B అనుకుందాం. AE while it does not mean much on the ground it has successfully managed. Okay, తర్వాత D అనుకున్న all of these have been in discussion for almost 2 decades with the APMC Act having already seen substantial reforms in many states. All of these have been in discussion for almost 2 decades with the APMC Act having already seen substantial reforms in many states. The 3 reforms regarding agriculture marketing were the reforms. Very good. So that AE CDB. ఎస్, ఇప్పుడు ఒక్కసారి చూద్దాం ఏవేమి మారాలి అని అడుగుతున్నాడు. దట్ ఈజ్ బిఈగా తీసుకోండి. 64లో ఏమడిగాడో చూద్దాం. ఒకటి గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ అట. అది ఏది ఇన్కరెక్టో అడుగుతున్నాడు. ఇందాక నుంచి చదువుతుంటే అర్థమవుతోంది. ఒక్కసారి సి చదువుకోండి. వైల్ ఇట్ డస్ నాట్ మీన్ మచ్ ఆన్ ద గ్రౌండ్ ఇట్ హ్యాజ్ సక్సెస్ఫుల్లీ మేనేజ్డ్. సక్సెస్ఫుల్ మేనేజ్డ్ కాదు, సక్సెస్ఫుల్లీ మేనేజ్డ్. ఎర్రర్ లొకేషన్ ఈస్ దేర్ విత్ ద సి. హ్యాజ్ హెల్పింగ్ వెర్బ్ అయ్యా, మేనేజ్డ్ మెయిన్ వెర్బ్ అయ్యా, మధ్యలో ఏం రావాలయ్యా? అడ్వర్బ్ రావాలి. హ్యాజ్ సక్సెస్ఫుల్లీ మేనేజ్డ్. 64 అయిపోయింది. ఎర్రర్ సిలో ఉంది. 65 ఫిఫ్త్ సెంటెన్స్ అని దేని అనొచ్చు అన్నాడు. దట్ ఈజ్ బి. బిలో ఏదో ఒక పదం తప్పుగా ఇచ్చాట వాడు. బిలో ఏదో ఒక పదం తప్పుగా ఇచ్చాట. The 3 reforms regarding agricultural marketing were the reforms in the Agricultural Produce Marketing Committee Act, the Essential Commodities Act and Contract Farming. బిలో అన్ని బాగానే ఉన్నట్టున్నాయండి. కమోడిటీస్ కమిటీ మార్కెటింగ్ చూద్దాం. కమోడిటీస్ కమిటీ మార్కెటింగ్ బిలో రిగార్డింగ్ బాగానే ఉంది. కమిటీ MMI కరెక్ట్ గానే ఉంది. ఎసెన్షియల్ ESSENTIAL బాగానే ఉంది. మార్కెటింగ్ బాగానే ఉంది. కమోడిటీస్ కూడా బాగా. ద 3 రిఫార్మ్స్ రిగార్డింగ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ వర్ ద రిఫార్మ్స్ ఇన్ ద అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అంటున్నాడు. కావున ఎక్కడో తప్పు ఉందటండి. ఇక్కడ లేదు, అక్కడ ఏమైనా ఉందేమో చూద్దామండి. మార్కెటింగ్ ఇక్కడ ఇచ్చాడు తప్పు, అక్కడ బాగానే ఉంది. మార్కెటింగ్ TING. కమోడిటీస్ కరెక్టే, కమిటీ కరెక్టే. 67 పిటియన్స్ ఇన్ ద సెంటెన్స్ సి అమాంగ్ ద 5 ఆప్షన్స్. పిట్టి అంటే తక్కువ కదా, హ్యూజ్ అమౌంట్ కాదు, స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ. దొరికేసింది. 68 అయిపోయిందా? అయ్యయ్యో, మళ్ళీ వెళ్దాం మరొకసారి. సేమ్ మోడల్. ఇంటర్చేంజ్ చేయమన్నాడండి. ఇంటర్చేంజ్ చేయమన్నప్పుడు మనం బిని ఈ చేసాం, ఈని బి చేసుకున్నాం. AECDB వచ్చింది. అది ఫస్ట్ క్వశ్చన్ అండి. సెకండ్ వన్లో ఏం చేసామంటే ఎర్రర్ చెప్పమన్నాడు సిలో, అది సక్సెస్ఫుల్లీ అని నేర్చుకున్నామండి. ఇక్కడేం అడిగాడంటే 5th సెంటెన్స్ ఏంటని అడిగాడు, చెప్పామండి. ఇక్కడేం అడుగుతాడంటే ఎర్రర్ ఏముందో చెప్పండి. కమోడిటీస్ కరెక్టే, కమిటీ కరెక్ట్, మార్కెటింగ్లో తప్పు ఉందండి. 67లో ఏం అడిగాడంటే పిటియన్స్ అంటే అర్థం అడిగాడండి, స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ.
ఇప్పుడు మనం మారింది, జంబులు చాలా వెరైటీగా ఉంది, చూసారు ఇప్పుడే మీరు. ఈసారి ఏముంటాయి చూద్దాం. రీప్లేస్మెంట్ అడిగాడు ఏలో, బిలో రీప్లేస్మెంట్ 72కి వెళ్తానండి, అక్కడ కూడా రీప్లేస్ అడిగాడు. ఇది ఫిల్లర్స్ లాంటిదే, రీప్లేస్మెంట్స్ అడిగాడు, చూద్దాం. ఓకేనా, మనం రెండు చూడాలి. యూనియన్ పెట్రోలియం మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్స్ రీసెంట్ రిమార్క్ దట్ ద సెంటర్ ఈజ్ టేకింగ్ ఏ కాషియస్ అండ్, చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నది కాబట్టి కాషియస్ అండ్ కన్సిడరబుల్ అప్రోచ్ అనేది అనడం కన్నా కాషియస్ అండ్ కాన్షియస్ అప్రోచ్, కాషియస్ గాను కాన్షియస్ గాను ఒక అప్రోచ్ ఉంది అని అనుకోవచ్చు. అది ఇంటెన్షనల్లో కాంప్రహెన్సివ్ కోరిలేటివ్ కాదు. సెంటర్ ఈజ్ టేకింగ్ కాషియస్ అండ్ కాన్షియస్ గా ఒక అప్రోచ్ ఉంది ఆఫ్ ఎన్ష్యూరింగ్ ఏ బ్యాలెన్స్ ఇన్ ఫ్యూయల్ ప్రైసెస్, సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ కాన్షియస్. 69 in fuel prices and aims to use the instrumental savings for welfare. Instrumental savings ఏమో లేదా acquired savings for welfare is on the face of it unexceptionable అన్నాడు. మరొకసారి చూడండి, టు యూజ్ ద అన్నాడు, దేన్ని వాడుకుంటావయ్యా? ఇన్స్ట్రుమెంటల్ సేవింగ్స్ అంటావా? అనలేవు. 69 ఇన్స్ట్రుమెంటల్ సేవింగ్స్ అంటున్నాడు, కాదండి. ఆఫ్ ఎన్ష్యూరింగ్ బ్యాలెన్స్ ఇన్ ఫ్యూయల్ ప్రైసెస్ అండ్ ఎయిమ్స్ టు యూజ్ ద అక్వైర్డ్ సేవింగ్స్ అందామా, ప్రొడక్టివ్ సేవింగ్సా? వచ్చినటువంటి సేవింగ్స్ అని అనాలి అనుకుంటున్నాడు కాబట్టి పాపం ఇన్ని వాడుతున్నాడు. ఈల్డింగ్ అన్నా ప్రొడక్టివ్ అన్నా ఒకటే కదా, అదే అక్వైర్డ్ కదా. కాబట్టి అలా వచ్చినటువంటి అని అనడానికి రిజల్టెంట్ సేవింగ్స్. వెరీ గుడ్, మళ్ళా వస్తాను నాన్న. For welfare is on the face of it unexceptionable. With global oil prices still about 45% lower than 2019 closing levels, despite coordinated supply cuts by major producers, India had an opportunity to pass on the benefit to consumers and provide a fill-up to becalmed. What is that? Becalmed utility andama, conservation andama, protection andama అంటే అక్కర్లేదు, కన్జంప్షన్ అని అందాం. దట్ ఈస్ బికామ్డ్ కన్జంప్షన్. దట్ ద డీరెగ్యులేటెడ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి? చూస్ నాట్ టు ప్రొడ్యూస్ పంప్ ప్రైసెస్ ఈవెన్ వెన్ క్రూడ్ టంబుల్డ్ లాస్ట్ మంత్. కుడ్ బి రిబ్యూక్డ్ అంటే తిట్టడం అండి, కుడ్ బి అక్యూజ్డ్ అన్నా, చార్జ్డ్ అన్నా, ఎక్విటెడ్ అన్నా, ఇవన్నీ కూడా నేరాలకి సంబంధించి. కాబట్టి కుడ్ బి అట్రిబ్యూటెడ్ టు దేర్ కాషన్ amid a sharp turmoil in demand అందామా? ఏ షార్ప్ టర్మాయిల్ అందామా? లేదు, కొద్దిగా తగ్గింది అనాలి కాబట్టి ఏ షార్ప్ స్లంప్ అని అందాము. తగ్గడాన్ని స్లంప్ అంటాం కాబట్టి. నాయనా డిఈలో మంచిగా మార్కులు వచ్చాయి, ఏలో బాగా వచ్చాయి, బీసీలలో ఇబ్బంది ఉంది. ఒకవేళ బి అండ్ సి నీ వల్ల కాకపోతే నువ్వు వాటిని వదిలిపెట్టవచ్చు. బట్ మరొకసారి చూద్దాం. యూనియన్ పెట్రోలియం మినిస్టర్ Dharmendra Pradhan's recent remark that the center is taking a cautious and conscious approach. Cautious and conscious approach. Good. Second one వచ్చినప్పుడు అది రిజల్టెంట్ సేవింగ్స్. మిగిలినటువంటివి ఇక్కడికి వచ్చినప్పుడు బికామ్డ్ కన్జంప్షనే, అండ్ రిబ్యూక్ అనకూడదు, అట్రిబ్యూటెడ్. అండ్ ఫైనల్గా ఇక్కడికి వచ్చినప్పుడు టర్మాయిల్ కాదు, స్లంప్, కొద్దిగా తగ్గింది అంటున్నాడు. ఇక్కడ చూడండి అయ్యా, అక్యూజ్డ్ అనే పదము, చార్జ్డ్ అనే పదము, ఎక్విటెడ్ అనే పదము క్రైమ్తో కూడుకున్నది. ఇక్కడ క్రైమ్ అనే పదాలు ఏమీ లేవు, అట్రిబ్యూటెడ్ తీసుకున్నాం. మరి ఇక్కడికి వచ్చినప్పుడు తగ్గడాన్ని ఏమంటారంటే స్ట్రెయిన్ అనో, స్ట్రైఫ్ అనే యుద్ధమో, స్ట్రెయినో డిఫికల్టీయో కాదు, దట్ ఈజ్ స్లంప్, తగ్గడము. 73 మళ్ళా మారిందండి. ఈసారి మహా అద్భుతం. ఈసారి మనం చూస్తున్నటువంటిది ఏంటయ్యా? I think government and corporations have ఎటువంటి టాస్క్ ని కలిగి ఉన్నాయి అని అంటున్నాడు. ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు? ఆ 5 పదాలు చూసినప్పుడు ఒకేలా ఉన్నాయన, ఒక్కసారి డిస్కస్ చేసుకో, డిబేట్కి వెళ్ళు, దొరికేస్తుంది ఆన్సర్. గవర్నమెంట్ అండ్ కార్పొరేషన్స్ కలిపి ఏ టాస్క్ చేయడం లేదయ్యా, ఇద్దరి టాస్క్ ఒకటే. ఇన్ మూవింగ్ ద కంట్రీ అహెడ్
అండ్ ఇట్ మీన్స్ క్రియేటింగ్ ఏ నేషన్. ఒక జాతిని నిర్మించాలి అంటే ఎవరికి వాళ్ళ కష్టాలు వాళ్ళు పడాలి, ఎవరి పని వాళ్ళు చెయ్యాలి, కానీ చివరగా వచ్చే ఫలితం ఒకటే. కాబట్టి వారి మధ్య ఏ విధమైన అగ్రిమెంటు లేదు, కావున అది కొలాబరేటెడ్ కాదు. ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోరు. గవర్నమెంట్ తన పని తను చేసుకుపోతుంది, కార్పొరేషన్స్ తన పని తను చేసుకుపోతాయి, కానీ చివరగా వచ్చే ఫలితం ఒకటే. వీరిద్దరి మధ్య కోఆపరేషన్ లేనప్పుడు కనెక్షన్ కూడా ఉండదు. ఆ రెండు కోరిలేటెడ్ కూడా కాదు నాన్న, అది కంబైన్డ్ ఎఫర్ట్ అంటాం, కంబైన్డ్ టాస్క్. సో దట్ యూ కెన్ గో విత్ కంబైన్డ్ అనే పదంతో వెళ్ళండి. అది కోరిలేటెడ్, ఒకరితో అనుకుని ఒకరు చేసింది కాదు. సో వారి పని వారు చేస్తారు, వీరి పని వీరు చేస్తారు. ఒక్కసారి ఐ థింక్ గవర్నమెంట్ అండ్ కార్పొరేషన్స్ హ్యావ్ ఏ కంబైన్డ్ టాస్క్ ఇన్ మూవింగ్ ద కంట్రీ అహెడ్, అండ్ ఇట్ మీన్స్ క్రియేటింగ్ ఎ నేషన్ దట్ మూవ్స్ టువర్డ్స్ ఈక్వాలిటీ, దట్ గివ్స్ ఈక్వల్ ఆపర్చునిటీ. సో దట్ ఎవరికి వారే ఈ పని చేస్తున్నారు, బట్ చేస్తున్న దాన్ని కంబైన్డ్ ఎఫర్ట్ అని అంటున్నాడు. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ కంబైన్డ్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నౌ 74. కొలాబరేటెడ్ అంటే దానికి ఒక ప్రోగ్రాము స్కీము పెట్టాలండి, అది కొలాబరేటెడ్ కాదు. ఏముండాలయ్యా మనకి? మన మీద మనకు ఉండవలసిందే ట్రస్ట్ కాదు, ఇతరుల మీద ఉంటుంది. ఇతరుల మీద ఫెయిత్ ఉంటుంది, ఇతరుల మీద నమ్మకం ఉంటుంది, ఇతరులకు మన మీద క్రెడెన్స్ ఉంటుంది. అయితే మనకి మన మీద ఉండేది ఏంటయ్యా అంటే షుడ్ హ్యావ్, మన మీద మనకు ఉండవలసింది కాన్ఫిడెన్స్ ఉండాలి. వీ షుడ్ బి బోల్డర్ అండ్ షుడ్ థింక్ బిగ్గర్ దాన్ వాట్ వీ ఆర్ అండ్ షుడ్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్. మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి టు నో దట్ వీ కెన్ గ్రో. మన మీద మనకు ఉండేది కాన్ఫిడెన్స్ అయ్యా, అది ట్రస్ట్ కాదు, ఫెయిత్ కాదు. ఐ ట్రస్ట్ యూ, ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ, ఐ బిలీవ్ యూ. ఎస్, యూ హ్యావ్ దట్ క్రెడెన్స్ and I have my confidence. I trust you, I faith you, I have faith in you, I believe in you, and I have credence. You have credence, and I have confidence on me. That is confidence in me. That is last one. 75th. Schemes ఎలా ఉంటాయా? ఎల్యూరింగ్ గాను, అట్రాక్టివ్ గాను, ఎంటర్టైనింగ్ గాను ఉండవు. స్కీమ్స్ అన్ని కూడా గ్లామరస్ స్కీమ్స్. సో దట్ it is the time the government stopped focusing on glamorous schemes మీద ఫోకస్ చేయడం మానేసింది. That is the A. Yes. Addressing the nation on the COVID pandemic, Prime Minister Narendra Modi dashed the necessity గురించి చాలా గట్టిగా చెప్పాడు ఆయన. అంత గట్టిగా చెప్పాడు కాబట్టే emphasized అనే పదం వాడండి. Emphasized the necessity of a self-reliant India. He said the need was brought home by the absence of domestic production of personal protective equipment when COVID-19 struck, but India initiated and quickly ramped up PPE production. Ramped up అంటే ఇంక్రీజ్ అని అర్థం. PPE ప్రొడక్షన్ ని పెంచుకుంది అని అంటున్నాడు. నెసెసిటీ, అవసరాన్ని చాలా గట్టిగా నొక్కి చెప్తున్నాడు కాబట్టి ఎంఫసైజ్డ్ అనే పదాన్ని అప్లై చేయండి. సెకండ్ ఆప్షన్. 77 మిత్రమా, సెల్ఫ్ రిలయన్స్ ఇన్ స్టేట్ రన్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ డాష్ సెక్టార్స్ అన్నాడు. పవర్ఫుల్ సెక్టార్స్ అందామా? హెవీ ఇండస్ట్రీస్ అండ్ పవర్ఫుల్ సెక్టార్స్ కాదు, స్ట్రాంగ్ సెక్టార్స్ కాదు, మేబీ ఎనర్జెటిక్ సెక్టార్సో, ఎనర్జీ సెక్టార్సో లేదా స్ట్రాటజిక్ సెక్టార్స్ అయి ఉండాలి. సెల్ఫ్ రిలయన్స్ ఇన్ స్టేట్ రన్ హెవీ ఇండస్ట్రీస్ and dash sectors in the decades following independence had placed India ahead of most developing countries in the 1970s and 80s. However, India did not. These industries ఏమైనప్పటికీ కూడా మొదట్లో బాగానే ఉంది, కానీ తర్వాత వాటిని వారు ఏమీ చెయ్యలేదు. వారు వాటిని మెటీరియలైజ్ చేయడమో, మ్యాక్సిమైజో, మినిమైజో కాదు, వారు మోడర్నైజ్ చేయలేదు. ఇండస్ట్రియల్ సెక్టార్లో వచ్చిన ఇండస్ట్రీ యొక్క టెక్నాలజీని వీరు మోడర్నైజ్ చేయలేదు. కావున స్ట్రాటజిక్, మోడర్నైజ్. 78. India completely missed out on the third industrial revolution. Consisting అందామా, కంప్రైజింగ్ అందామా చూద్దాం. కన్సిస్టింగ్ ఏనా అయి ఉండాలి, ఎందుకంటే తర్వాత ఎలక్ట్రానిక్ గూడ్స్, మైక్రో ప్రాసెసర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది ఖచ్చితంగా
కన్సిస్టింగ్ అయినా అయి ఉండాలి, కంప్రైజింగ్ అయినా ఉండాలి. ఇండియా కంప్లీట్లీ మిస్డ్ అవుట్ ఆన్ ద థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. కన్సిస్టింగ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఆర్ కంప్రైజింగ్ ఎలక్ట్రానిక్ గూడ్స్, రెండిట్లో ఏదైనా కరెక్టే. మైక్రో ప్రాసెసర్స్, పర్సనల్ కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ అండ్ డీసెంట్రలైజ్డ్ మేకింగ్ కాదు నాన్న, మ్యాన్యుఫ్యాక్చరింగ్. సో దట్ మేకింగ్ తీసేయండి, మ్యాన్యుఫ్యాక్చరింగ్ అప్లై చేయండి. సో దట్ సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్, కంప్రైజింగ్ అండ్ గ్లోబల్ వాల్యూ చైన్స్ డ్యూరింగ్ ద సో కాల్డ్ లాస్ట్ డికేడ్స్. 79 మిత్రమా, వెన్ ఇండియా అండర్టేకెన్ ఆన్ అని అనలేం, కమెన్స్డ్ ఇన్ అనాలి, ఎంగేజ్డ్ విత్ అనాలి, ఇనాగరేటెడ్ ఆన్ అనాలి, లేదా ఎంబార్క్డ్ ఆన్ అనాలి. ఎస్. అలాగే సెకండ్ బ్లాంక్ లోకి రండి, ఇనాగరేటెడ్ అనాలా, ఎంబార్క్డ్ అనాలా? తర్వాత చూసినట్లయితే బ్యాలెన్స్డ్ టు కాదు, టెంటామౌంట్ టు. టెంటామౌంట్ అంటే ఈక్వల్ టు అని అర్థం. At the turn of the millennium, when India embarked on, started on liberalization, privatization and globalization, the very concept of self-reliance was rubbished in the belief that it was tantamount to, equal to reinventing the wheel, when advanced technologies could simply be bought from anywhere at lower cost, so that we can go with embarked and tantamount. డాష్ ఫ్రమ్ జపాన్స్ పోస్ట్ వార్ సక్సెస్. దాని నుంచి మనం ఏం చేయాలయ్యా? సీకింగో ప్రాక్టీసింగో కాదు, దట్ ఈజ్ లెర్నింగ్. లెర్నింగ్ ఫ్రమ్ జపాన్స్ పోస్ట్ వార్ సక్సెస్. కంట్రీస్ లైక్ సౌత్ కొరియా, తైవాన్, సింగపూర్ అండ్ హాంకాంగ్ took huge technological and industrial strides in the 70s and 80s. Kabatti, learning from Japan's post-war success, so that is the second one. Solution oriented funds are a category of mutual fund scheme with more unique. Absolutely wrong. యూనిక్ అనే పదానికి, యూనిక్, ఎక్స్ట్రీమ్, ఎగ్జాక్ట్, పర్ఫెక్ట్, ఫుల్ అనే పదాలకు డిగ్రీస్ ఉండవు మిత్రమా. కాబట్టి మోర్ యూనిక్ కాదు, యూనిక్ అంటే సరిపోతుంది. 82. Amazon moved the Karnataka High Court seeking a stay on the Competition Commission of India's order, asking its Director General to investigate, asking its Director General to investigate allegations, asking its Director General to investigate allegations, so that see, the Department of Telecommunication will be the platform on which companies will be leveraged, B plus V3, or will leverage technologies like artificial intelligence, machine learning, blockchain, 5G and IoT, and keep this in view. Malla inko tappu vachindi. And keeping this in view, the government wants to ensure that the digital infrastructure is safe and secure. So that, my dear friends, I get 2. Will be leverage technologies kadu, will be leverage technologies, లేదా will leverage technologies, and keep this in view kadu, keeping this in view. 84. The Securities and Exchange Board of India has been shortlisted. As many as 8 companies, including Infosys, Wipro and IBM, and to implement a data analytics project through which the regulator wants to track possible market manipulations such as insider trading and front running. Yes, including with kadu, including Infosys, including with kadu, including Infosys. Buying by an impressive 15% growth in calendar year 2019. Italian luxury car maker Lamborghini sees India with a huge potential and product launches
with a huge potential and product launches. With a huge potential and with product launches కాదు. With a huge potential and product launches, its Indian arm seeks to maintain its lead upon peers as well as grow in India. With అనేవి రెండు వచ్చున్నాయి, బిలో అవసరం లేదండి. అండ్ అప్లై చేసినప్పుడు మరొకసారి ప్రిపోజిషన్ అప్లై చేయని అవసరం లేదు. విత్ ఏ హ్యూజ్ పొటెన్షియల్ అండ్ ప్రొడక్ట్ లాంచెస్ అంటే సరిపోతుందండి. వావ్. మరొక్కసారి సిలో ఏం రావాలి చూద్దాం. ఇనీషియల్ పీరియడ్ ఆఫ్ ఇంటెన్సిఫికేషన్ అండ్ ఇంక్రీజింగ్ డొమెస్టికేటెడ్ అంటావా? అండ్ ఇంక్రీజింగ్ సెడెంటిజం అయి ఉండాలి, ఇండిపెండెంట్లీ కాకపోయి ఉండొచ్చు. అయినా ఎందుకైనా మంచిది మరొకటి చెక్ చేద్దాం. రైస్ వాజ్ డొమెస్టికేటెడ్, బిలో బిఏ రావాలి. రైస్ వాజ్ బి ప్లస్ వి3. రైస్ వాజ్ ఇంకొకసారి చూద్దాం ఎందుకైనా మంచిది, డొమెస్టికేటెడ్. సో దట్ బిలో బిఏ రావాలి అంటే థర్డ్ ఆప్షన్. బిలో బిఏ రావాలి అంటే థర్డ్ ఆప్షన్. అయిపోయింది. 87. జెడ్ లో ఏమొస్తుంది అంటున్నాడు. కుడ్ బి ప్లస్ వి3. ఓకే, చదువుకుందాం. Thus defined, it includes arable farming, horticulture, animal husbandry and forestry. The development of agriculture enabled the human population to grow many times larger than could be dashed by hunting and gathering. Could be segregated by కాదు, రీఇటరేషన్ వాళ్ళేమండి, పెనలైజ్డ్ కాదండి. అవే కాకుండా ఇవి కూడా ఉండాలి. అగ్రికల్చర్ మాత్రమే కాకుండా ఇంకా ఏముండాలట, హంటింగ్ ఉండాలి అండ్ గ్యాదరింగ్ కూడా ఉండాలి. బై హంటింగ్ అండ్ గ్యాదరింగ్ కాబట్టి బై వాడాడు. కేవలం అగ్రికల్చరే కాకుండా ఇవన్నీ కాకుండా అన్నాడు. కాబట్టి దట్ కుడ్ బి సెగ్రిగేటెడ్ అంటే విడిపోవడం, అంటే రిలింక్విష్ కాదు. దట్ కుడ్ బి సస్టైన్డ్ బై. ఇంటెన్సిఫై అయ్యింది అంటున్నాడు. ఇంటెన్సిఫై అయిపోయింది బాగా అని అంటున్నాడు. బాగా ఇంటెన్సిఫై అయింది. ఇంటెన్సిఫికేషన్ లేకపోవడం చెప్పాలి. రిక్వైర్మెంట్ అంటే కావలసినది అని అర్థం. ప్రొక్యూర్మెంట్ అంటే మనం ఎక్వైర్ చేసింది అని అర్థం. అసెస్మెంట్ అంటే మనం కౌంట్ చేసింది, తెలుసుకున్నది అని అర్థం. ఇంపీచ్మెంట్ అంటే బయటికి గెంటేయడం అని అర్థం, అబాండ్ అని అర్థం. సో దట్ మరి అబేట్మెంట్ అంటే అర్థము లో ఇంటెన్సిఫికేషన్, నో ఇంటెన్సిఫికేషన్, దట్ ఈస్ అబేట్మెంట్. సెకండ్ ఆప్షన్. Yes. What are the commodities produced using natural resources? Yes, horticultural crops వస్తాయి, ఫారెస్ట్ ప్రొడక్ట్స్ వస్తాయి, ఫైబర్ వస్తుంది. అయినా ఆర్ అని అడిగాక చదువుతావా? ఆర్ అని అడిగావు కాబట్టి ఓకే, ప్రొడక్ట్స్ ఉంది కాబట్టి చదవాలి. హార్టికల్చరల్ క్రాప్స్ న్యాచురల్ రిసోర్స్ వల్లే వస్తాయి, ఫారెస్ట్ ప్రొడక్ట్స్ కూడా దాని నుంచే వస్తాయి, ఫైబరు దాని నుంచే, ఫుడ్ దాని నుంచే. సో దట్ ఆల్ ద అబౌవ్. వెన్ వాజ్ కాటన్ డొమెస్టికేటెడ్ అని అడుగుతున్నాడు. ఇయర్స్ లోకి వెళ్ళిపోదాం. కాటన్ డొమెస్టికేటెడ్, పొటాటో డొమెస్టికేటెడ్ అయిపోయింది. వైల్డ్ బోర్ డొమెస్టికేటెడ్ అంటున్నాడు. కాటన్ డొమెస్టికేషన్ ఎక్కడిచ్చినాడు? ఒక్కొక్క సంవత్సరం దగ్గరికి వెళ్తే తెలిసిపోతుంది. వెరీ 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 గుడ్. ఇక్కడ దాకా లేవు. బిట్వీన్ ఇది రైస్ వాజ్ డొమెస్టికేటెడ్ with the earliest known cultivation from 5700 BC followed by mug, soya. Cattle were domesticated. Potato was domesticated between sugarcane, and some vegetables were domesticated New Guyana. Cotton was domesticated in Peru by 5600 years ago. That is the third one. సో మనం ఈరోజు పేపర్లో ఫస్ట్ 7 బిట్స్ మనం ఎలా చేసామంటే ఎర్రర్ లొకేషన్ చెక్ చేసాం. ఫస్ట్ 7. దెన్ ఒక రీడింగ్ కాంప్రిహెన్షన్ చేయడానికి మనం ఎక్కడ రీడింగ్ కాంప్రిహెన్షన్ చదవలేదు.
ఇక్కడికి వచ్చినప్పుడు ఒక దాంట్లో ఎర్రర్ అడిగినాడు, ఒక దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్ అడిగినాడు, ఇంటర్చేంజ్ అడిగినాడు, ఏది ముందు ఏది తర్వాత అని అడిగినాడు. చాలా ఈజీగా చేయడం జరిగింది. మీనింగ్ కూడా అగైన్ ఈ ఇంటర్చేంజ్కి వచ్చేసరికి ఒక 5లో 3 అయితే ఇమ్మీడియట్ గా స్ట్రైక్ అవుతాయి. ఒకవేళ 1 or 2 ఏమైనా ఇబ్బంది పెడితే కనుక వదిలిపెట్టండి, తప్పలేదు. మీకు ఇబ్బంది అనిపిస్తే ఇది కొంచెం ట్రికీగా ఉండొచ్చు, ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి పజిలింగ్గా ఉండొచ్చు. బట్ కొద్దిగా పదాల కేసు ఆలోచించి వాటిని అప్లికేషన్ మెథడ్లో ఆలోచిస్తే ఈజీ అవుతుంది. మీరు ఆ పదాలు కేవలం అలా చూసి అన్ని ఒకేలా ఉన్నాయి కదండి, కాదు. వాటిని మనం అప్లై చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇట్స్ ఎ కంబైన్డ్ ఎఫర్ట్, అంటే కలిపి చేస్తారని కాదు, ఇద్దరు కలిపి ఒకే దానికి రీచ్ అవుతున్నారని అర్థం. ట్రస్ట్, ఐ హ్యావ్ ట్రస్ట్ ఇన్ యూ, ఫెయిత్ ఇన్ యూ, బట్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్. అండ్ గ్లామరస్ స్కీమ్స్, అగైన్ ఇది చాలా ఈజీగా ఉంది ఫిల్లర్. ఒకసారి మీనింగ్లోకి వెళ్తే ఈజీగా వర్కౌట్ అవుతుంది. అండ్ దెన్ అగైన్ ఎర్రర్ లొకేషన్ వచ్చింది, ఇది కూడా చేస్తున్నాం. 1-2 స్టేట్మెంట్లు అక్కడక్కడ డబుల్ దొరికాయి మనకి, ఓన్లీ 1 కాకుండా. అగైన్ ఆర్సీ చేసాం, మళ్ళీ ఆర్సీలో సేమ్ అదే మెథడ్, ఏం తేడా లేదు. ఎక్కడ ఆర్సీలు చదవకుండానే ఆర్సీలు చేసాం. ఇది మనకి ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ 2019 రెప్లికా, యాజ్ ఇట్ ఈస్ ఇలాగే. ఇందులో భయపడడానికి ఏం లేదు. ఎర్రర్ లొకేషన్ 111 ఇవ్వడం మానేసి 7 ఇచ్చి 7 గురించి క్వశ్చన్స్ అడిగాడు. అలాగే చివరిగా ఎర్రర్ లొకేషన్ మళ్ళీ ఒక 5 స్పెషల్గా ఎర్రర్ లొకేషన్ ఇచ్చున్నాడు. 2 రీడింగ్ కాంప్రహెన్షన్స్ కూడా చదవకుండా చేసేలా ఇచ్చాడు. మిగిలినంతా కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యేలాగేనేమో 5 వర్డ్స్ ఇచ్చి ఏ వర్డ్ సూటబుల్ అన్నాడు. బట్ ఫైనల్ ఎగ్జామ్లో ఇది రెప్లికా అన్నా కూడా ఆ మోడల్లో మాత్రం మరీ అంత టఫ్గా లేదు. ఇట్స్ వెరీ ఈజీ. ఏది ఇప్పుడు ఇందాక కంబైన్డ్ కోరిలేటెడ్ చూసారే, అది మిమ్మల్ని మీ యొక్క స్టాండర్డ్ ఇంప్రూవ్ చేద్దామనే ఉద్దేశంతో ఇచ్చింది తప్ప అందులో అంత ఇబ్బంది లేదు. ఫైనల్ ఎగ్జామ్లో డిఫరెంట్ వర్డ్సే ఇస్తాడు, మేము మాత్రమే సేమ్ వర్డ్ దగ్గరగా ఉన్న వర్డ్ ఇచ్చాము. అది చాలా డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 2019 ఎస్బీఐ క్లర్క్ మైన్స్లో అయితే ఆడ్ మ్యాన్ అవుట్ కొట్టేయచ్చు అక్కడ. అంటే 5లో 4 ఒకలా ఉంటే ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, అదే మన ఆన్సర్. అంత ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యు అగైన్.